శబరి ఒక కోయి జాతి పిల్ల. వయసు 8 సంవత్సరాలు. అడవిలో నివాసం. అంత చిన్న వయసు పిల్లకు పెళ్లి చేయదలిచాడు ఆమె తండ్రి. ఆ సందర్భంగా పెళ్లివారికి విందు చేయడం కోసం సజీవంగా ఉన్న 100 మేకలను ఇంటి చుట్టూ కట్టించాడు. వాటిని చూసి శబరి తండ్రిని అడిగింది. రేపు నీకు పెళ్ళి, వచ్చే అతిథులకు విందు చేయడానికి ఈ మేకలు అని చెప్పిన తండ్రి. అది విని శబరి భయాందోళనకు గురైంది. తమ సంతోషం కోసం, ఆకలి తీర్చడం కోసం జీవహింస తగదని, వాటిని చంపవద్దన్నది శబరి. మాటలను చిన్నపిల్ల మాటలుగా జమకట్టి ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేపు తన పెళ్లి కోసం చావబోతున్న అమాయక జీవాలను చూస్తూ ఉంటే బాలశబరి మనసు ద్రవించిపోయింది. ఏం చేస్తే ఈ మేక ప్రాణాలు దక్కుతాయని ఆలోచిస్తూ ఎవరి కంట పండకుండా వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలా ఎంతో దూరం నడిచి అలసిపోయింది. పూర్తిగా అలసిపోయి గంగా తీరానికి వచ్చిన శబరి దోసెడు గంగా జలం తాగింది. సమీపాన మాతంగి మహర్షి ఆశ్రమం ఉంది. శబరికి అది ముని ఆశ్రమం అని తెలియదు. అలసిపోయిన కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమం వాకిల్లో పడుకొని నిద్రపోయింది. సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్లు తాగిన గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది. మార్గం అంతా అడవి, ముళ్ళు, డొంకలతో నిండి ఉంది. అరుణోదయ కిరణాల వెలుగులో దోవలోనే ముళ్లను తొలగించుకుంటూ మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరం చేరుకుంది. ఆశ్రమంలోని మాతంగి మహర్షి ప్రాతకాలమున లేచి గంగలో స్నానం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. మార్గమంతా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండడం చూసి శిష్యుల్ని అడిగాడు. అప్పుడు ఒక శిష్యుడు, ఆచార్య, నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమాన్ని వాకిలి దగ్గరికి వచ్చి నిద్రపోయింది. ఉదయాన్నే లేచి మార్గాన్ని శుభ్రపరిచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తుంది అని తెలిపాడు. గంగ ఒడ్డుకి వెళ్ళిన మహర్షి ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు. భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బురపడ్డాడు. జ్ఞానదృష్టి గల మాతంగి ముని మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకునే భాగ్యశాలి అని తెలుసుకున్నాడు. శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు. తాను నిద్రించిన ఆశ్రమం మాతంగి మునిదని తెలుసుకున్నది బాలిక. భయభక్తులతో మహర్షి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, ఆచార్య, ఇది మీ ఆశ్రమం అని తెలియక నిద్రపోయాను, మన్నించండి. ఈ దాసురాలి పేరు శబరి. నా తండ్రి నాకు పెళ్లి చేయదలిచి విందు కోసం 100 మేకలను చంపాలని నిశ్చయించాడు. జీవహింస మహాపాపం. నా తండ్రి ఆ పాపం చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్లనే నేను ఇల్లు వదిలి వచ్చేశాను. ఇక నేను వెడతాను ఆచార్య అని బయలుదేరుతున్న ఆమెను ఆప్ చేశాడు మహర్షి. శబరి, నువ్వు నా ఆశ్రమానికి రావడం భాగ్యం. చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఈక్వాకుల వంశంలో శ్రీరామునిగా అవతరించబోతున్నాడు. ఆ అవతార పురుషుని దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది. అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు. ఈనాటి నుండి సదా శ్రీరామనామాన్ని జపించు. అవతార పురుషుడైన శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు అని అన్నాడు మహర్షి. ఆచార్యుని దివ్యవాకులకు బాలశబరి పులకించిపోయింది. ముని పాదాలకి భక్తితో వందనం చేసింది. ఆనాటి నుండి శబరి ముని వాకిట్లోనే పరమ పవిత్రంగా శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరాముని దర్శనానికై ఎదురు చూసింది. శబరి కోరిక నెరవేరింది. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై తన ఆశ్రమానికి వచ్చాడు. బాలశబరి కన్య యువతగా మారి ప్రౌఢ వయసు దాటి వృద్ధాప్యం మీద పడి ఒడలంతా ముడతలు పడి తల బొగ్గుముట్టగా మారి దృష్టి క్షీణించి లేచి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శన భాగ్యం కలిగించాడు. ప్రేమతో భక్తితో ఆమె రుచి చూసి పెట్టిన ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలిని చేశాడు. వృద్ధ శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని దర్శనంతో స్పర్శతో వృద్ధ శబరి తన యావజ్జీవ కష్టాలు, వేదన, ఎదురుచూపులన్నీ మర్చిపోయి రాముని సన్నిధిలో పునీతురాలైంది.